వెల్కమ్ టు ఓకే మాస్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టారు యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టారు యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవరీవన్, మనం లాస్ట్ క్లాస్లో నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్కి సంబంధించి కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనం ఇంకొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. సో ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏమైనా హెడ్డింగ్ పెడతారంటే రేషనల్ నెంబర్ నుంచి హెడ్డింగ్ పెట్టుకోండి. అదే తెలుగు మీడియం అయితే మాత్రం అకరణీయ సంఖ్య అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి. ఏంటి రేషనల్ నెంబర్ అంటే ఏంటి, అకరణీయ సంఖ్య అంటే ఏంటి? సో ముందు మనం ఏం చేద్దాం అంటే డెఫినేషన్ రాసుకుందాం. ఇదిగోండి. సో ఇంగ్లీష్ మీడియంలో ఏం చేస్తారంటే వీడియోని పాజ్లో పెట్టి సో డెఫినేషన్ అంతా రాసేయండి. ఇప్పుడు తెలుగు మీడియం రాసుకోండి. ఏమని రాస్తారు తెలుగు మీడియం వాళ్ళు? ఏవైనా రెండు సంఖ్యలు రాయండి. తెలుగు మీడియం రాసుకున్నప్పుడు ఏవైనా రెండు సంఖ్యలు రాసారా? ఏవైనా రెండు సంఖ్యలు అని రాసుకోండి. ఏవైనా రెండు సంఖ్యలు పి బై క్యూ ఇది రాసుకోవాలి మొత్తం మీరు. ఏవైనా రెండు సంఖ్యలు పి బై క్యూ రూపంలో ఉండి మరియు రాసారా? మరియు అని రాసుకోండి. మరియు క్యూ నాట్ ఈక్వల్ టు 0 అయినా అటువంటి సంఖ్యను అకరణీయ సంఖ్య అంటారు. ఏంటంటే ఏవైనా రెండు సంఖ్యలు పి బై క్యూ రూపంలో ఉండి మరియు ఇది రాసుకోవాలి క్యూ నాట్ ఈక్వల్ టు 0 అయినా అటువంటి సంఖ్యను అకరణీయ సంఖ్య అంటారు. సో ఇంగ్లీష్ మీడియం రాస్తారు కదా. సో ఇప్పుడు డెఫినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి రేషనల్ నెంబర్ అంటే ఏంటి, అకరణీయ సంఖ్య అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ ఎనీ టూ నెంబర్స్ are in the form of p by q and q not equal to 0 then it is a rational number. ఒకసారి బోర్డు కష్టండి. సో మన రేషనల్ నెంబర్ సంబంధించి డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ఎనీ టూ నెంబర్స్ యూ కెన్ టేక్ ఎనీ టూ నెంబర్స్. నీకు నచ్చినవి ఏమైనా రెండు నెంబర్స్ తీసుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ ఎనీ టూ నెంబర్స్ అన్నాడు అంటే ఏంటి? నీకు నచ్చినవి ఏవో రెండు నెంబర్లు తీసుకో. ఆ రెండు నెంబర్లు ఏంటి? ఇఫ్ ఎనీ టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఆ రెండు నెంబర్లు కూడా ఈ రూపంలో ఉండాలంట. ఏ రూపంలో? పి బై క్యూ రూపంలో ఉండాలి. సార్ పి బై క్యూ రూపం అంటే ఏంటి సార్? ఏమీ లేదండి, పైన ఒక నెంబర్ ఉండాలి, కింద ఒక నెంబర్ ఉండాలి, మధ్యలో స్లీపింగ్ లైన్ ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ ఎనీ టూ నెంబర్స్ నీకు నచ్చినవి ఏవో రెండు నెంబర్లు తీసుకో. ఆ రెండు నెంబర్లు కూడా ఏంటి? ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ. ఆ రెండు నెంబర్లు కూడా పి బై క్యూ రూపంలో ఉండాలి. సార్ పి బై క్యూ రూపం అంటే ఏంటి సార్? ఏమీ లేదు, పైన ఒక నెంబర్ ఉండాలి, కింద ఒక నెంబర్ ఉండాలి, మధ్యలో స్లీపింగ్ లైన్ ఉండాలి. సో దాన్ని పి బై క్యూ రూపం అంటారు, దాన్ని పి బై క్యూ ఫార్మ్ అంటారు. నెక్స్ట్, సో ఆ రెండు నెంబర్లు కూడా పి బై క్యూ రూపంలో ఉండాలి. మరియు ఇంకో కండిషన్ ఉంది ఇక్కడ, ఓన్లీ పి బై క్యూ రూపంలో ఉంటే సరిపోదు, ఇంకో కండిషన్ ఉంది. ఏంటది? సో క్యూ నాట్ ఈక్వల్ టు 0. కింద ఏదైతే ఉందో క్యూ అనేది 0 అవ్వకూడదు. అంటే ఏంటి? సో ముందు రెండు నెంబర్లు తీసుకొని పైన ఒక నెంబర్ కింద ఒక నెంబర్ రాసి మధ్యలో స్లీపింగ్ లైన్ ఉండాలి. అయితే ఇంకో కండిషన్ ఏంటి? క్యూ వాల్యూ ఎప్పుడు కూడా, క్యూ అనేది ఎక్కడ ఉంది? పైన ఉందా కింద ఉందా? కింద ఉంది. సో క్యూ వాల్యూ అంటే కింద ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. సో అలా ఏవైనా నెంబర్లు ఉంటాయి కానీ అలాంటి నెంబర్లే మనం రేషనల్ నెంబర్స్ అంటాము, అకరణీయ సంఖ్యలు అంటారు. సో జాగ్రత్త వినండి, రెండు కండిషన్ ఉన్నాయి. ఒక నెంబర్ అనేది రేషనల్ నెంబర్ అవ్వాలంటే, అకరణీయ సంఖ్య అవ్వాలంటే రెండు రూల్స్ ఫాలో చేయాలి. ఏంటి? ఫస్ట్ రూల్ ఏంటి? ఆ రెండు నెంబర్స్ కూడా, మనం తీసుకున్న రెండు నెంబర్స్ కూడా పి బై క్యూ రూపంలో ఉండాలి. నెక్స్ట్ ఏంటి? కింద మనం ఏదైతే నెంబర్ రాస్తామో ఆ నెంబర్ అనేది 0 అవ్వకూడదు. సో అదే చెప్తారు క్యూ నాట్ ఈక్వల్ టు 0. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకే అర్థం అవుద్ది. చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్త అండి. సో 3/5 అనేది 3, ఈ మధ్య స్లీపింగ్ లైన్ రాసాం కదా, దాన్ని బై అంటాం. సో మధ్యలో మనం ఏదైతే స్లీపింగ్ లైన్ రాసామో దాన్ని బై అని చెప్పి పిలవాలి. ఓకేనా? సో నేను ఏం అడుగుతున్నాను మిమ్మల్ని, నేను బోర్డు మీద రాసిన 3/5, 3/5 అనేది అకరణీయ సంఖ్య అవుతుందా అవదా? సో 3/5 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అవదా? సో అది రేషనల్ నెంబర్ అవ్వాలంటే ఫస్ట్ రూల్ ఏంటి? ఆ రెండు నెంబర్లు కూడా ఏ రూపంలో ఉండాలి? పి బై క్యూ. నేను మళ్ళీ చెప్తున్నా, పి బై క్యూ రూపం అంటే ఏమీ లేదు, పైన ఒక నెంబర్ ఉండాలి, ఎస్ ఉంది, కింద ఒక నెంబర్ ఉండాలి, ఎస్ ఉంది, మధ్యలో ఏముండాలి? స్లీపింగ్ లైన్. ఇది స్లీపింగ్ లైన్ ఉంది. నెక్స్ట్ ఇంకో కండిషన్ చెక్ చేయాలి. ఏంటి? క్యూ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? క్యూ అనేది ఏంటి? కింద ఉండే సంఖ్య. సో కింద ఉండే సంఖ్య 0 అవ్వకూడదు, కింద ఉండే సంఖ్య 0 అవ్వకూడదు. అవ్వలేదు కదా. సో ఇది పి బై క్యూ రూపంలో ఉంది మరియు కింద ఉన్న సంఖ్య 0 అవ్వలేదు. సో దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అర్థమైంది? అర్థం కాదు. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, 7/11. ఈజ్ ఇట్ ఎ రేషనల్ నెంబర్ ఆర్ నాట్?
ఈ సంఖ్య అనేది అక్కర్నీ సంఖ్య అవుతుందా అవుదా చెక్ చేయండి. రేషనల్ నెంబర్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఆ రెండు నెంబర్లు మాట్లాడాలి. ఆ రెండు నెంబర్లు p/q రూపంలో ఉండాలి. ఉన్నాయా లేదు? ఎస్, p/q ఉంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే పైన ఒక నెంబరు కింద ఒక నెంబర్ మధ్యలో ఒక స్లీపింగ్ లైన్. ఎస్, పైన ఒక నెంబరు కింద ఒక నెంబర్ మధ్యలో స్లీపింగ్ లైన్. వాట్ ఇస్ సెకండ్ రూల్? సెకండ్ రూల్ ఏంటి? q నాట్ ఈక్వల్ 0 అంటే ఏంటి? కింద ఉండే నెంబర్ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. అయ్యిందా? అవ్వలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. సో ఇది కూడా మనకి అక్కర్నీ సంఖ్య అవుతుంది. వెరీ గుడ్. థర్డ్ ఎగ్జాంపుల్ 11/0. 11/0 చెప్పాలి. అది రేషనల్ నెంబర్ అవుతుందా అవదా? మాట్లాడాలి. అది రేషనల్ నెంబర్ అవుతుందా అవదా? 11/0 అనేది అక్కర్నీ సంఖ్య అవుతుందా అవదా? ఏంటంటే అవుతుందా అవదా? అవ్వదు. ఎందుకు సార్? అది p/q రూపంలో ఉంది కదా. కొంతమంది స్టూడెంట్స్కి ఏమంటే డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మీరే చెప్పారు కదా ఏమని? p/q రూపంలో ఉండాలని చెప్పారు. ఎస్ ఉంది కదా. పైన ఒక నెంబరు కింద ఒక నెంబర్, నెంబరే కదా ఇది. సో పైన ఒక నెంబర్ కింద ఒక నెంబర్ మధ్యలో ఒక స్లీపింగ్ లైన్. సో అది p/q రూపంలో ఉంది కదా. ఉంటే సరిపోదు, p/q రూపంలో ఉంటే సరిపోదు. ఇంకోటి కూడా ఉండాలి. ఏంటది? కింద ఎప్పుడు కూడా కింద వాల్యూ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. కానీ ఇక్కడ 0 ఉంది. అదే కండిషన్. సో నీకు p/q రూపంలో ఉండాలి. మరియు ఇంకేంటి? కింద నెంబర్ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. ఒకవేళ 0 అంటే రేషనల్ నెంబర్ అవ్వదు, అక్కర్నీ సంఖ్య అవ్వదు. సో ఇక్కడ 0 ఉంది కదా. ఇప్పుడు రూల్ అర్థం మీకు రీజన్ అర్థమైంది కదండి. ఇది ఈవెంట్ అయినప్పుడు ఏమిటి? p/q రూపంలో ఉన్న కింద 0 వచ్చేసింది. సో ఆ రీజన్ వల్ల ఇదేంటి? రేషనల్ నెంబర్ అవ్వలేదు. నెక్స్ట్ ఎస్, ఇది రేషనల్ నెంబర్ అవుతుందా అవదా? చెప్పాలి ఫాస్ట్గా. 13 అనేది అక్కర్నీ సంఖ్య అవుతుందా అవదా? ఎస్. కొంతమంది ఏమని చెప్పుంటారంటే సార్ ఇది అవ్వద్దు సార్ అని చెప్పుంటారు. లేదండి. సో 13 కూడా మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. ఏంటండి? 13 కూడా మనకి అక్కర్నీ సంఖ్య అవుతుంది. అదేంటి సార్ అలా మాట్లాడతారు? మీరు చెప్పిందే కదా. ఒక నెంబర్ రేషనల్ నెంబర్ అవ్వాలంటే అడగండి. ఒక నెంబర్ రేషనల్ నెంబర్ అవ్వాలంటే ఆ నెంబర్ ఏ రూపంలో ఉండాలి, ఏ ఫామ్లో ఉండాలి? p/q. మరి ఇక్కడ అది లేదు కదా. నేను చెప్పిన దాని ప్రకారం ఏంటి? రేషనల్ నెంబర్ అవ్వాలంటే రెండు నెంబర్స్, అవునా? రెండు నెంబర్స్ అనేవి p/q రూపంలో ఉండాలి. మరియు చెప్పాలి, మరియు q నాట్ ఈక్వల్ 0 అవ్వాలి. కింద నెంబర్ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు, 0 అవ్వకూడదు. బట్ మీరు ఒక నెంబరే రాశారు కదా. ఆఫ్ కోర్స్ ఒక నెంబరే రాశాను. దీన్ని రాసుకోవచ్చా? 13ని ఇలా రాయొచ్చా? నేను రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు. ఒక నెంబర్, ఇంపార్టెంట్ పాయింట్ జాగ్రత్త అండి. ఒక నెంబర్ని నువ్వు 1తో మల్టిప్లై చేసినా 1తో భాగాహారం చేసిన విలువ ఏమీ కూడా చేంజ్ అవ్వదు. ఏంటండి? ఒక నెంబర్ని 1తో మల్టిప్లై చేసినా ఆ వాల్యూ చేంజ్ అవ్వదు. అలాగే ఆ నెంబర్ని 1తో భాగాహారం చేసిన, డివిజన్ చేసినా సరే వాల్యూ చేంజ్ అవ్వదు. సో మనం 13ని 13/1 కింద రాసుకోవచ్చండి, నో ప్రాబ్లం. సో వాల్యూ చేంజ్ అవ్వదు. ఇప్పుడు చూడండి, 13/1 అనేది p/q రూపంలో ఉందా లేదా? ఎస్ ఉంది. ఇంకోటి ఏంటి? కండిషన్ ఏంటి? కింద ఎప్పుడు 0 ఉండకూడదు. ఉంది అక్కడ 0 లేదు. సో ఇట్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. ఇది కూడా మనకి అక్కర్నీ సంఖ్య అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది ఇప్పుడు మీరు చెప్పాలి. 99. సో 99 అనే నెంబరు ఈజ్ ఇట్ ఏ రేషనల్ నెంబర్ ఆర్ నాట్? ఆ 99 అనేది అక్కర్నీ సంఖ్య అవుతుందా అవదా? ఏంటి మీ ఆన్సర్? వెరీ గుడ్. అవుతుంది. అవుతుందండి. ఎందుకు సార్? ఆల్రెడీ మీకు పైన చెప్పాను, అదే రీజన్. సో 99 మనం ఎలా రాసుకోవచ్చు? 99/1. ఎందుకు రాసుకోవచ్చు? ఒక నెంబర్ నేను 1తో భాగాహారం చేసిన విలువ చేంజ్ అవ్వదు. ఎందుకు? 99 అన్నా 99/1 అన్నా రెండు ఒకటే. ఏంటండి? 99 అన్నా 99/1 అన్నా ఒకటే, రెండు కూడా ఒకటే. అలాగే 99/1 అన్నా 99 అన్నా రెండు ఒకటే. సో నువ్వు 99ని 99/1 కింద రాసుకోవచ్చు. 99ని 99/1 కింద రాసుకోవచ్చు. రెండు ఒకటే మీనింగ్ అండి, అందుకే రాశాను. సో ఇప్పుడు చూడండి, p/q అలాగే q నాట్ ఈక్వల్ 0 అయింది. సో దిస్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో బోర్డు కష్టండి. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట రేషనల్ నెంబర్ సంబంధించి. 0/9. సో 0/9 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అవదా? అక్కర్నీ సంఖ్య అవుతుందా అవదా? చెప్పాలి, ఫాస్ట్ చెప్పాలి. అవుతుందా అవదా? ఎస్ అవుతుందండి. అదేంటి సార్ 0 ఉంది కదా? ఉండొచ్చు. 0 అనేది ఎక్కడ ఉండకూడదని చెప్తాను నేను? కింద ఉండకూడదని మాత్రం చెప్పాను, కానీ పైన ఉండకూడదని చెప్పి నేను చెప్పానా? లేదు కదా. ఏం రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? p/q రూపంలో ఉండాలి. ఎస్ ఉంది చూడు, p/q ఉంది కదా. నెక్స్ట్ ఏంటి? q నాట్ ఈక్వల్ 0 అంటే ఏంటి? కింద నెంబర్ ఎప్పుడు 0 అవ్వకూడదు. మనకి కింద నెంబర్ 0 అవ్వలేదు, పైన అయింది. సో పైన 0 ఉండొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్
అండ్ మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలంటే మాత్రం మీకు స్క్వేర్ రూట్స్ వచ్చి ఉండాలి. ఏంటండి, వర్గమూలాలు వచ్చి ఉండాలి. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. సో మీరు నవోదయ కోచింగ్ తీసుకోవాలన్నా, సైనిక్ కోచింగ్ తీసుకోవాలన్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకోవాలన్నా సరే మీకు కొన్ని టాపిక్స్ వచ్చి ఉండాలి. ఏంటండి, ఎడిషన్స్ వచ్చి ఉండాలి, సబ్ట్రాక్షన్స్ వచ్చి ఉండాలి, మల్టిప్లికేషన్స్ వచ్చి ఉండాలి, డివిజన్స్ వచ్చి ఉండాలి, టేబుల్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఏంటి, స్క్వేర్స్ వచ్చి ఉండాలి, స్క్వేర్ రూట్స్ వచ్చి ఉండాలి, క్యూబ్స్ వచ్చి ఉండాలి, క్యూబ్ రూట్స్ వచ్చి ఉండాలి. అదే తెలుగు మీడియం అయితే మాత్రం మీరు కూడికలు వచ్చి ఉండాలి, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, ఎక్కాలు, వర్గాలు రావాలి, వర్గమూలాలు రావాలి, ఘనాలు రావాలి, ఘన మూలాలు రావాలి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకుని ఉండాలి. అర్థమవుతుందా? అవి ఉంటే మీకు సబ్జెక్ట్ అని చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను ఇచ్చే నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే మాత్రం మీకు స్క్వేర్ రూట్స్ వచ్చి ఉండాలి. ఆల్రెడీ చాలా మంది కూడా తెలిసే ఉంటుంది స్క్వేర్ రూట్స్ అంటే ఏంటి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ ఎంత అండి, 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 వాల్యూ ఎంత, 3. ఆల్రెడీ స్క్వేర్ రూట్స్ సంబంధించి పీడిఎఫ్ నేను మన ఓకే మాస్టర్ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశానండి. సో మీకు అందరికీ కూడా స్క్వేర్స్ వచ్చి ఉండాలి, స్క్వేర్ రూట్స్ వచ్చి ఉండాలి, క్యూబ్స్ వచ్చి ఉండాలి, క్యూబ్ రూట్స్ వచ్చి ఉండాలి. ఊరిలో రాస్తాను. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వాల్యూ ఎంత, 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 వాల్యూ ఎంత, 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 వాల్యూ ఎంత, 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 వాల్యూ ఎంత, 7 అండ్ సో ఆన్. సో వీటిలో మనం స్క్వేర్ రూట్స్ అంటాం. అర్థమవుతుంది కదండి. సో ఒకవేళ మీకు తెలియకపోతే స్క్వేర్ రూట్స్ చదవని మళ్ళీ చెప్తున్నాను. మన టెలిగ్రామ్ ఛానల్లో స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘన మూలాలకు సంబంధించి పీడిఎఫ్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాం. మీరు ఎవరికైనా కావాలంటే మాత్రం ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇచ్చే ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే మీకు వచ్చి ఉండాలి. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఓకే, పక్కన పెట్టండి అది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. ఇప్పుడు నేను బోర్డు మీద రాసే నంబర్ అనేది ఏంటండి, రేషనల్ నంబర్ అవుతుందా కాదా మీరు చెప్పాలి. సో తెలుగు మీడియం అయితే అది అకర్ణీయ సంఖ్య అవుతుందా కాదా మీరు చెప్పాలి. రండి ఫాస్ట్ రండి, చెప్పండి. స్క్వేర్ రూట్ 25 ఈజ్ ఇట్ రేషనల్ నంబర్ ఆర్ నాట్ చెప్పాలి ఫాస్ట్గా. నేను బోర్డు మీద రాసింది ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందా అవదా. కొంతమంది ఏమని చెప్తారంటే, సార్ ఇది అవుతుంది సార్, వెరీ గుడ్, కరెక్ట్ ఏమి చెప్తుంది, ఇది రేషనల్ నెంబరే. ఎందుకు అవుతుందంటే వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ స్క్వేర్ రూట్ 25ని మీరే చెప్పారు కదా ఇందాక, ఒక నెంబర్ని 1తో భాగారం చేసిన విలువ చేంజ్ అవుతుందని చెప్పి మీరే చెప్పారు కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా రాస్తాను సార్ అంటారు, √25/1 అని రాస్తారు. అలా రాయకూడదండి, ఇలా రాయకూడదు. అదేంటి సార్, మరి ఇందాక నెంబర్ రాశారు కదా, స్క్వేర్ రూట్స్ రాయకూడదు. వీటిని స్క్వేర్ రూట్ వాల్యూస్ అంటారు, స్క్వేర్ రూట్స్ రాయకూడదు. సో దీన్ని ఎలా రాసుకోవాలి జాగ్రత్త అండి. సో ఇలా రాస్తే తప్పే. నేనేం చెప్తున్నాను, స్క్వేర్ రూట్ 25 అనేది రేషనల్ నంబరే, కానీ మీరు ఇలా రాయకూడదు. ఏంటి, √25/1 అని చెప్పి రాయకూడదు. ఎలా రాయాలి ఇప్పుడు చూడండి. √25 అంటే వాల్యూ ఎంత చూసుకోవాలి అక్కడ మీరు. స్క్వేర్ రూట్ 25 అంటే వాల్యూ ఎంత మాట్లాడాలి, ఎంత, 5. ఇప్పుడు 5 మీద ఎలా రాసుకోవచ్చు, 5/1 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్స్ రాయకూడదు. అర్థమవుతుందా? నార్మల్ నెంబర్స్ బై 1 కింద రాయొచ్చు, కానీ స్క్వేర్ రూట్స్ బై 1 కింద రాయకూడదు. అందుకే ఇలా రాస్తే తప్పు అని చెప్తాను. మీరు బై 1 పెట్టేసి సార్ ఇది p/q రూపంలో ఉందని చెప్పి మీరు మాట్లాడకూడదు. అర్థమవుతుందా? స్క్వేర్ రూట్స్ రాయకూడదు. నేనేం చేశాను, స్క్వేర్ రూట్ యొక్క వాల్యూ కట్టాను. స్క్వేర్ రూట్ 25 వాల్యూ ఎంత, 5. ఇది 5. అగైన్ 5 ఎలా రాసుకోవచ్చు, మనం 5/1 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, p/q, ఎస్ p/q రూపంలో ఉంది. అలాగే ఏంటి, q నాట్ ఈక్వల్ టు 0. ఇదేంటి ఇప్పుడు రేషనల్ నెంబర్ అవుతుందా అవుదా, ఎస్ అవుతుంది. ఇలా రాయకూడదు. ఇంకొక ఎగ్జాంపుల్, ఎస్ చెప్పాలి. ఈ సింబల్ ఏమని పిలుస్తామంటే స్క్వేర్ రూట్ అంటాం. ఈ సింబల్ ఏమని చెప్పి పిలుస్తాం, స్క్వేర్ రూట్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, స్క్వేర్ రూట్ 49 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అవదా, అకర్ణీయ సంఖ్య అవుతుందా అవదా. ఇలా రాయొచ్చా, నేను స్క్వేర్ రూట్ 49 ఇలా రాయొచ్చా చెప్పాలి. వెరీ గుడ్, రాయకూడదు. వెరీ గుడ్. ఎందుకు, స్క్వేర్ రూట్స్ బై 1తో మనం చేయకూడదు. బై 1 చేసేసి సరే p/q ఫామ్ అని చెప్పి మనం చెప్పకూడదు. ఇది రాంగ్. ఏం చేయాలి అప్పుడు, స్క్వేర్ రూట్ 49 వాల్యూ ఎంత చూసుకోండి. స్క్వేర్ రూట్స్ చూసుకోండి. స్క్వేర్ రూట్ 49, ఎస్ ఇక్కడ ఉంది ఇదిగోండి, దాని వాల్యూ ఎంత, 7. 7 ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ మనం 7/1 కింద రాయొచ్చు. వెరీ గుడ్. సో అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, చెప్పాలి, మాట్లాడాలి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అండ్ q నాట్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. వెరీ గుడ్. సో అందరికీ కూడా రేషనల్ నెంబర్ అర్థమైంది కదండి. రేషనల్ నెంబర్స్ లో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఏమని రాస్తారు, రేషనల్ నంబర్స్ ఆర్, రేషనల్ నంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ Q.
సో ఇంగ్లీష్ మీడియం ఏం రాశారండి, రేషనల్ నంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ క్యూ. సో ఇప్పుడు తెలుగు మీడియం రాసుకోండి, అకర్ణీయ సంఖ్యలను రాయండి, అకర్ణీయ సంఖ్యలను క్యూతో సూచిస్తాము. రాశారు కదండి. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్ నెక్స్ట్ టాపిక్. సో ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. అదే తెలుగు మీడియం అయితే మాత్రం కర్ణీయ సంఖ్య అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. ఏంటి ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి, కర్ణీయ సంఖ్య అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలంటే మనం రేషనల్ నెంబర్కి సంబంధించి ఏ డెఫినేషన్ అయితే నేర్చుకున్నామో, అకర్ణీయ సంఖ్యకి సంబంధించి మనం ఏ డెఫినేషన్ అయితే నేర్చుకున్నామో దాన్ని జస్ట్ రివర్స్ చేస్తే చాలు ఇర్రేషనల్ నెంబర్ డెఫినేషన్ వస్తుంది. సో ఇందాక మనం ఏం నేర్చుకున్నాం, రేషనల్ నెంబర్ సంబంధించి మనం ఇందాక ఏం నేర్చుకున్నాం, ఇఫ్ ఎనీ టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, ఏవైనా రెండు సంఖ్యలు p by q రూపంలో ఉంటే రేషనల్ నెంబర్స్. అవునా కదా, ఏవైనా రెండు సంఖ్యలు p by q రూపంలో ఉంటే రేషనల్ నెంబర్స్, p by q రూపంలో లేకపోతే ఇర్రేషనల్ నెంబర్స్. కాబట్టి డెఫినేషన్ చూడండి, ఇదిగోండి, if any two numbers are not in the form of p by q, irrational numbers అనేవి p by q రూపంలో ఉండవు. సో p by q రూపంలో లేని ప్రతి సంఖ్యను కూడా మనము irrational నెంబర్ అంటాము, కర్ణీయ సంఖ్య అంటాము. ఒకసారి డెఫినేషన్ చదువుదాం, చూడండి ఒకసారి. if any two numbers are not in the form of p by q and q not equal to 0 is a irrational number. సో ఏ రెండు సంఖ్యలు తెలుగులో రాసుకోండి, ఏ రెండు సంఖ్యలు అయితే రాయండి, ఏ రెండు సంఖ్యలు అయితే p by q రూపంలో ఉండవో అటువంటి సంఖ్యలనే కర్ణీయ సంఖ్యలు అంటారు. సో అర్థమైంది కదండి. సో ఏవైనా ఒకటే డిఫరెన్స్, రేషనల్ నంబర్స్ కి ఇర్రేషనల్ నంబర్స్ కి ఒకటే డిఫరెన్స్. సో అకర్ణీయ సంఖ్యకి కర్ణీయ సంఖ్యకి ఒకటే వ్యత్యాసం. ఏంటిది, రేషనల్ నంబర్స్ అనేవి p by q రూపంలో ఉంటాయి అండ్ ఇర్రేషనల్ నంబర్స్ అనేవి p by q రూపంలో ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటండి, సో p by q రూపంలో లేని ప్రతి నంబరు కూడా, p by q రూపంలో లేని ప్రతి సంఖ్య కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ కి ఎగ్జాంపుల్ అవుతుంది. ఇవన్నీ ఏంటివండి, స్క్వేర్ రూట్సే కదా, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్. సో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అన్ని కూడా జాగ్రత్తగా. సో ఇవన్నీ కూడా స్క్వేర్ రూట్సే కదండి. సో ఎగ్జాంపుల్స్ ఇర్రేషనల్ నెంబర్స్ సంబంధించి ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అన్ని కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ సంబంధించి ఎగ్జాంపుల్స్. చూడండి ఫస్ట్ వన్, సో √6. సో √6 కి సంబంధించి స్క్వేర్ రూట్ ఉందా లేదా, ఉండదండి. సో ఇదొక ఎగ్జాంపుల్. రెండోది, సో √29 సంబంధించి √29 ఎక్కడ ఉందా? సో ఇందాక ఏం రాసాను, √6 రాసాను. సో √6 వాల్యూ ఎక్కడ ఉందా అసలు, లేదు. సో వీటిని ఏమని పిలుస్తాం అంటే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అంటాం. వీటిని ఏం పిలుస్తాం మనం, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్. ఇవేమో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అంటే ఏంటి, √4 అంటే 2 అనే వాల్యూ ఉంటుంది, √9 అంటే 3 అనే వాల్యూ ఉంటుంది, √16 అంటే 4 అనే వాల్యూ ఉంటుంది. సో దీస్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్. సో వేటికి అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఉండవో వాటిని మనం నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అంటాం. √6 వాల్యూ ఎక్కడైనా ఉందా చూడండి ఒకసారి, √4 ఉంది, √9 ఉంది, √6 ఉందా, లేదు. సో ఇది మనకి ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ √29 చూడండి సార్, √4 ఉంది, √9 ఉంది, √16 ఉంది, సారీ √25 ఉంది, తర్వాత √36 ఉంది, కానీ √29 ఎక్కడ ఉంది, అక్కడ లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇవ్వండి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్ని కూడా, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అన్ని కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్స్, కర్ణీయ సంఖ్యకి ఎగ్జాంపుల్స్. ఇర్రేషనల్ నెంబర్ సంబంధించి నెక్స్ట్ పాయింట్ చూడండి సార్, బుడ్ కాసి ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై q డాష్ రాయండి. సో తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారండి, కరణీయ సంఖ్యలను రాయండి, కరణీయ సంఖ్యలను బోర్డు కాస్త సరే, కరణీయ సంఖ్యలను q డాష్ తో సూచిస్తాము. రాశారు కదండి. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్ నెక్స్ట్ టాపిక్. సో ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం రియల్ నెంబర్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. అదే తెలుగు మీడియం అయితే మాత్రం వాస్తవ సంఖ్యలు అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. ఏంటి రియల్ నెంబర్స్ అంటే ఏంటి, వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలంటే ఇవేమో రేషనల్ నెంబర్స్ అనుకోండి. ఏంటంటే ఇవి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, అకర్ణీయ సంఖ్యలు. ఇవేమో ఇర్రేషనల్ నెంబర్స్ అనుకోండి, అంటే ఏంటి, కర్ణీయ సంఖ్యలు. ఇవేమో రేషనల్ నెంబర్స్, ఇవేమో ఇర్రేషనల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ ని ఈ రెండింటిని కలిపితే వచ్చేవి రియల్ నెంబర్స్. సో అకర్ణీయ సంఖ్యలను కర్ణీయ సంఖ్యలను ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేవే వాస్తవ సంఖ్యలు. ఒకసారి బోర్డు కష్టండి. So real numbers, the set of rational numbers and irrational numbers are called real numbers. అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ రెండింటిని కలిపితే వచ్చేవే రియల్ నెంబర్స్. చూడండి సార్,
సో రియల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ రెండింటిని కలిపితేనే మనకు వచ్చే రియల్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ పాయింట్, రియల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఆర్. సో ఇక్కడ తెలుగులో ఏం రాసుకుంటారు, వాస్తవ సంఖ్యలను రాయండి, వాస్తవ సంఖ్యలను R తో సూచిస్తాము. అర్థమైంది కదండి, ఇక్కడ చూడండి. సో దట్ ఈస్ R ఈజ్ ఈక్వల్ టు Q అండ్ Q డాష్. సో R అంటే ఏంటి, రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్. R అంటే ఏంటంటే రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్. Q అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై Q. మరి Q డాష్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై Q డాష్. సో ఫైనల్గా మనం ఏం చెప్పాలంటే, రియల్ నెంబర్స్ అని ఎవరైనా అడిగితే మాత్రం ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్ సంబంధించి మనం సెపరేట్గా ఎగ్జాంపుల్స్ ఏమి మాట్లాడుకోవాలి అవసరం లేదండి. సో ఎందుకు అవసరం లేదంటానంటే, రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అలాగే ఇర్రేషనల్ నెంబర్స్, ఈ రెండింటిని కలిపే కదా మనం రియల్ నెంబర్స్ అంటాం. అంటే ఏంటి, ఎవ్రీ రేషనల్ నెంబర్ అనేది రియల్ నెంబర్ అవుతుంది, అలాగే ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ అనేది రియల్ నెంబర్ అవుతుంది. ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, రేషనల్ నెంబర్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా రియల్ నెంబర్ ఎగ్జాంపుల్స్ అయిపోతాయి, అలాగే ఇర్రేషనల్ నెంబర్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి రియల్ నెంబర్స్ అయిపోతుంది. సో అర్థమైంది కానీ ఇది రియల్ నెంబర్స్ అనమాట. ఇదండి ఈరోజు క్లాసు. సో క్లాస్ అందరికి అర్థం చెప్పి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.